కాబట్టి భగవానుడు ఎప్పుడు అప్పుడే ఊహించి చెప్పేసినటువంటిది, రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. అటువంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా అదే మార్గంలో పయనిస్తారు వాళ్ళంతా చెప్పి. వెంటనే చూడండి, వాళ్ళంతా ఎవరట? మూఢులు, మూర్ఖులు, మోహంలో ఉన్నటువంటి వాళ్ళు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసః జ్ఞాత్వా భూతాదిమవ్యయం మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసః జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఇంతకుముందు చెప్పినటువంటి వాళ్ళు ఆసురీ ప్రకృతిని, రాక్షసీ ప్రకృతిని ఆశ్రయించినటువంటి వాళ్ళు, మోఘజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? మహాత్మానహతు, మహాత్ములైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో. మహాత్ములు అంటే ఎవరండి? మహాత్ములు, మహాత్ములు. మామూలుగా మనం జీవాత్మలం, వాళ్ళు మహాత్ములు. అంటే ఆత్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు. నేనే ఆత్మని, నాదా ఆత్మ చైతన్యం నా లోపలే ఉంది అన్న సంగతిని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహాత్ములు అన్నారు. అటువంటి వాళ్ళని మహాత్ములైతే దైవీం ప్రకృతిం ఆశ్రితాః. ఇంతకుముందు శ్లోకంలో వాళ్ళు ఏ ప్రకృతిని ఆశ్రయించారు? వాళ్ళు ఆసురీ ప్రకృతి. వీళ్ళు ఏ ప్రకృతిని ఆశ్రయిస్తున్నారు? వీళ్ళు దైవీ ప్రకృతి. కాబట్టి దైవీ గుణాలు, ఆసురీ గుణాలు, ఈ రెండు వేదాంతంలో మనకి మాటి మాటికి వచ్చేటటువంటి గుణాలండి, కనిపిస్తూ ఉంటాయి. రాక్షసీ గుణాలు అంటే తమసికమైనటువంటివి, రజసికమైనటువంటివి. దైవీ గుణాలు అంటే సాత్వికమైనటువంటి గుణాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఇక్కడ చెప్తోంది ఎవరి గురించి? దైవీ మహాత్మానః దైవీం ప్రకృతిమాశ్రితాః, దైవీ ప్రకృతిని ఆశ్రయించినటువంటి వాళ్ళు అనన్య మనసః. అనన్య మనసులు అంటే వాళ్ళకి వాళ్ళ మనస్సు వేరే దాని మీదకి వెళ్ళదు. అనన్యం. అన్యము అంటే ఏంటి? అన్యం, ఇతరం. ఇది నాకంటే అన్యంగా ఉంది. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇది నాతో ఉంది, నా జేబులో ఉన్నంతసేపు నాతో ఉంది. ఇప్పుడు నేను తీసి పక్కన పెట్టా, ఉన్నప్పుడు ఇప్పుడు ఎలా ఉంది? ఇది నాకంటే అన్యంగా ఉంది, నాకంటే దూరంగా ఉంది. వీళ్ళు ఎలా ఉంటారట? మహాత్ములైనటువంటి వాళ్ళు అనన్య మనసః. కాబట్టి వాళ్ళ మనసులో ఎప్పుడు ఎవరుంటారు? భగవంతుడే ఉంటాడు. మనందరం ఏం చేస్తాం? భగవంతుడిని అన్యంగా బయట చూస్తాం. వీళ్ళు ఎట్లా చూస్తారు భగవంతుడిని? వాళ్ళ లోపలే చూసుకుంటారు. సంత్ తుకారాం గారు తెలుసు కదా, అభంగులు పాడుతుంటారు. గొప్ప మనకి అన్నమాచార్యులు వారు ఎట్లాగో మహారాష్ట్రలో తుకారాం గారు అట్లాగా ఆయన ఆ విఠల 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 అని చెప్పి అభంగులు పాడుతూ పాడుతూ ఆయన ఆ రోజుల్లో ఆ పండరిపూర్లో భజనలు చేస్తూ చేస్తూ ఆయన అక్కడ భజనలు అందరూ చేస్తూ ఉంటే వాళ్ళందరినీ ఉత్సాహపరిచి ఎగురుతుంటారు అనమాట. ఎప్పుడన్నా చూసారా మహారాష్ట్ర భజన్స్? వార్కరీ స్టైల్లో పాడుతుంటారు. వాళ్ళందరూ ఎగురుతుంటారు ఇట్లాగా పైకి, ఒంటికాల మీద ఎగురుతూ ఉంటారు వాళ్ళు పైకి, ఆ వార్కరీ స్టైల్లో. అలా ఎగిరి ఎగిరి అలసిపోయి పడిపోయిన వాళ్ళందరికీ ఆయన వెళ్ళి కాళ్ళు పిసికేవాట ఆయన. అదొక శరణాగతి. అంటే భగవంతుడు భక్తుడి కంటే వేరు కాదు అన్నటువంటి ఉద్దేశం అన్నమాట. భక్తుడికి కనుక సేవ చేస్తే అది భగవంతుడికి చెందుతుంది అనేటువంటి ఒక నానుడది. కాబట్టి అటువంటి భక్తులకి వెళ్ళి ఆయన కాళ్ళకి సేవ చేసేవాట, కాళ్ళు పట్టేవాడట ఆయన తుకారాం గారు. అలాగా ఆయన భక్తి పారవస్యంలో మునిగిపోయినటువంటి వాడు కాస్త ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఆ పండర్పూర్ గుళ్ళోకి రావడమే మానేశాట ఆయన. అంత భక్తి కలిగినటువంటి వాడు. అందరూ అడిగారు, అదేమిటయ్యా నువ్వు అంత భక్తి కలిగినటువంటి వాడివి, అందరికీ ఎంత భక్తిని నేర్పించినటువంటి వాడివి, నువ్వు అందరినీ భక్తి మార్గంలో తీసుకెళ్ళినటువంటి వాడివి, నువ్వే రాకుండా మానేసావే నువ్వండి
ఆయన అప్పుడు చెప్పాడనమాట, ఇప్పటిదాకా నేను భగవంతుడిని దేవాలయంలో చూసా, ఇప్పుడు భగవంతుడిని నా మనసులోనే చూసుకుంటున్నా, నేను మనే కేలే, నా మనసే భగవంతుడు, నా మనసే నా మనసుకు పూజ చేస్తోంది ఇప్పుడు అన్నాడు ఆయన. బయటికి వెళ్ళక్కర్లే ఇంకా. కాబట్టి మహాత్ములందరూ ఎక్కడ చూస్తారు భగవంతుడిని? మనసులో చూసుకుంటారు. అనన్యం, నా లోపలే భగవంతుడు ఉన్నాడు అన్నటువంటి జ్ఞానం లేనటువంటి వాడు అన్యం, బయట చూస్తాడు. కాబట్టి అనన్య మనసః, ఇట్లాంటి వాళ్ళట మహాత్మానస్తు దైవీం ప్రకృతిం ఆశ్రితాః, దైవీ ప్రకృతిని ఆశ్రయిస్తారట అటువంటి వాళ్ళందరూ. అంతేకాదట, మనస్సులో కేవలం భగవంతుడిని చూడటమే కాదు, ఎట్లా ఉంటారట, జ్ఞాత్వా భూతాదిం అవ్యయం, అన్ని ప్రాణులలో కూడా భగవంతుడినే చూస్తారు వాళ్ళు. కాబట్టి దేన్ని చూసినా కానీ, ఎవరిని చూసినా కానీ దాంట్లో భగవత్ చైతన్యమే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకని? దైవీ ప్రకృతిలో ఉన్నారు కాబట్టి. చెప్పి తర్వాత చెప్తున్నారు చూడండి, సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. మాం సతతం కీర్తయంతః దృఢవ్రతాః యతంతః, ఎవరైతే నన్ను సతతం కీర్తయంతః, భగవంతుడిని కీర్తిస్తాం మనం, రకరకాలైనటువంటి పద్ధతుల్లో భగవంతుడిని కీర్తిస్తాం, భజనలు చేస్తాం, పూజలు చేస్తాం, ఎన్నో రకాలుగా భగవంతుడిని ఆరాధించడానికి మనకు అవకాశాలు ఉన్నాయి కదా. అప్పుడు భగవంతుడికి అష్టోత్తర శతనామావళి అష్టోత్తరం అంటారు, అష్టోత్తరం చేయమంటాం. మామూలుగా అష్టోత్తరం అనే పదం కూడా మనం పూర్తిగా పలుకుతాం చూడండి, అష్టోత్తర శతం అనాలి. అష్టోత్తర శతం అంటే ఎంత? 108. ఇప్పుడు మనం 108 అష్టోత్తర శతదినం మనం చేసేటటువంటి కార్యక్రమం. ఆ అష్టోత్తర శతం అనేది ఎగరగొట్టేసి జనాలు ఏం పలుకుతూ ఉంటారు? అష్టోత్తరం చేయండి, పంతులు గారు అష్టోత్తరం చేయండి అంటారు. అష్టోత్తర శతము అనే పూర్తిగా పలకాలి. శతం అష్ట ఉత్తరం, 100కి 8 ఎక్కువ, 108 పూర్తిగా అర్థం చేసుకుంటే. అష్టోత్తరం అంటే అర్థం లేదు దానికి, అష్టోత్తర శతం అనాలి పూర్తిగా. అష్టోత్తర శతనామావళి ఎన్ని 108 సార్లు ఎందుకండి చదవటం? కీర్తయంతః, సతతం కీర్తయంతః. భగవంతుడి యొక్క నామాలు 108 నామాలు. నామాల్లో ఉండేటటువంటిదంతా ఏంటండి? ప్రతి నామాన్ని మీరు గమనించండి. శ్రీకృష్ణుడి యొక్క నామాల్ని కానీ, రాముడి యొక్క నామాల్ని కానీ, అమ్మవారి యొక్క నామాల్ని కానీ 108 సార్లు చదువుతారు, చదివి అర్చన చేస్తారు. అక్కడ చేసిందంతా ఏంటి? దాంట్లో ఏం జరుగుతూ ఉంటుంది? ప్రతి నామంలోనూ ఆ దేవత యొక్క, ఆ దేవి యొక్క ఉత్కృష్టమైనటువంటి లక్షణాలన్నింటినీ, ఉత్తమమైనటువంటి లక్షణాలన్నీ కూడా వర్ణించడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో చెప్తూ ఉంటాం ఒక్కొక్కటి. నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే, కృష్ణుడి యొక్క అష్టోత్తరం చదువుతూ ఉంటే దాంట్లో ఒక విచిత్రమైన నామం వస్తుంది. ఏంటా నామం అంటే చాణూరాంధ్ర నిషూదనాయ నమః అని ఉంటుంది. చాణూరాంధ్ర నిషూదనాయ నమః. చాణూరుడు, ఆంధ్రుడు అనేటువంటి రాక్షసుల్ని సంహరించినటువంటి వాడా నీకు నమస్కారం. కాబట్టి ఆంధ్రులంతా ఎవరయ్యా? రాక్షసులు. ఆంధ్రుడు అనేటువంటిది ఒక రాక్షసుడి పేరట. కాబట్టి మనం ఎవరి యొక్క వంశస్థులం? నాకు తెలియదండి, దాంట్లో ఉంది, కావాలంటే చూసుకోండి మీరు వెళ్ళి, నన్ను అనగండి. అంటే ఆ పదం విన్నప్పుడు చాణూరుడు, ఆంధ్రుడు వాళ్ళని సంహరించినటువంటి శ్రీకృష్ణుడా నమస్కారం. కంసారినే నమః, కంసుడిని సంహరించినటువంటి శ్రీకృష్ణ నమస్కారం. ద్రౌపదికి వస్త్రాలు సమర్పించినటువంటి శ్రీకృష్ణ నీకు నమస్కారం. అట్లాగా కృష్ణుడి యొక్క నామాలు ఒక్కొక్కటి 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 వింటూ ఉంటే
ఆయన యొక్క కీర్తన, ఆయన యొక్క భాగవతం అనేటువంటి చదువుతున్నాం అనుకోండి, చిన్నప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి ఆయన చేసినటువంటి పూతన సంహారం దగ్గర నుంచి, బకాసురుడి దగ్గర నుంచి, తృణావృతుడి దగ్గర నుంచి, శకటాసురుడి దగ్గర నుంచి ఇలా ఆయన అంతా అలా స్మరించుకుంటూ వస్తుండే. కీర్తయంత అలా చదువుతూ ఉండే ఏమవుతుంది, మనసు పూర్తిగా దాంట్లో లయమైపోతుంది, లగ్నమైపోతుంది, భగవంతుడి యందు నిలుస్తుంది. కాబట్టి భగవంతుడి యందు ఎవరి మనసు అయితే లగ్నమైందో, భగవంతుడి యందు ఎవరి మనసు అయితే భగవంతుడిలో లయమైపోయిందో, భగవన్నామ సంకీర్తనాన్ని నిరంతరం చేస్తూ ఉండేటటువంటి వ్యక్తులు కానీ వ్యక్తిత్వం కానీ ఎక్కడైతే ఉంటుందో అటువంటి వాళ్ళు యతంతశ్చ దృఢవ్రతాః, భగవంతుడి కోసం ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు దృఢవ్రతాః, దృఢమైనటువంటి వ్రతంతో, దృఢమైనటువంటి సంకల్పంతో, దృఢమైనటువంటి నిశ్చయంతో ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో అటువంటి వాళ్ళు మాం భక్త్యా నమస్యంతస్య, అటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారట, భక్తితోటి ప్రణమిల్లుతూ ఉంటారు. నిరంతరం భక్తితోటి భగవంతుడి యొక్క శరణాగతిలోటి ప్రణమిల్లుతూ నిత్యయుక్త ఉపాసతే, నిత్యం యుక్తితోటి పూర్తిగా నిగ్రహం కలిగి ఉపాసతే, ఉపాసన చేస్తారట. ఉపాసన అంటే ఏంటి? ఉపాసన ఆంజనేయ ఉపాసన, అమ్మవారి ఉపాసన. ఉపాసన అనే పదం యొక్క అర్థం ఏంటంటే అబ్రహ్మణి బ్రహ్మదర్శనం, ఇది ఉపాసన. బ్రహ్మ కానటువంటి దాంట్లో కూడా బ్రహ్మని చూడగలగటం ఏదైతే ఉందో అది ఉపాసన. ఇప్పుడు మన విగ్రహాలన్నీ దేంతో తయారై ఉంటాయండి? దేంతో తయారై ఉంటాయి? రాళ్లతో తయారై ఉంటాయి. ఆ రాయికి ఒక ఆకారం ఇస్తాం, దాన్ని ఏమంటాం మనం? దేవుడు. ఇప్పుడు పల్లెటూర్లకు వెళ్ళారనుకోండి, కొన్ని చోట్ల బొడ్డురాయి అంటారు, తెలుసు కదా, బొడ్డురాయి అంటారు. దాని దగ్గరికి ఎవరు పొరపాటును కూడా వెళ్ళరు. ఆ బొడ్డురాయి దగ్గరికి ఎవరంటే వాళ్ళు ముట్టుకోరు దాన్ని. దానికి ప్రతి సంవత్సరం జాతరలు వ్యవహారం వాళ్ళు అంత ఉంటుంది దానికి. అది ఏమిటిది ఇంతకీ? రాయి అంతే. ఏం చేస్తుందయ్యా? మా గ్రామాన్ని రక్షిస్తుందండి. అది ఉపాసనే. ఆ రకంగా ఉపాసన చేస్తారు. ఒక రాయిని కూడా ఉపాసన. ఇది కేవలం మనం దేవుడి గురించి చెప్పుకుంటున్నామండి. ఇప్పుడు ఆగస్టు 15వ తారీఖు వచ్చిందనుకోండి, ఏం చేస్తాం మనం? జెండా వందనం చేస్తాం, జెండా ఎగరేస్తాం. ఆ జెండా ఏమిటి ఇంతకీ? మామూలుగా మన దృష్టితోటి చూస్తే అదొక టవలు. టవల్ అంటే ఒప్పుకుంటారా మీరు? అంతే కదా, టవల్ సైజులో ఉంటుంది అది. కాకపోతే 3 రంగులు ఉంటాయి దాని మీద, అంతే. అంటే మీరు ఒప్పుకుంటారా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నన్ను లోపలేస్తారు. 3 రంగుల జెండాని, త్రివర్ణ పతాకాన్ని టవల్ అని కనుక నేనంటే నన్ను లోపలేస్తారు. దానికి రూల్ ఉంది, అది కింద పడకూడదు, ముట్టుకోకూడదు, ఎవరు దాన్ని నేలకు తాకూడదు, రాత్రిపూట ఎగరకూడదు, పగలపూట ఎగరాలి. దానికి చాలా రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అన్ని పాటించాలి. ఎంతకీ ఏమిటది? క్లాత్. ఆ క్లాత్లో నేనేం చూస్తున్నాను? దేన్ని చూస్తున్నా నేను? యావత్ భారత జాతిని, భారతదేశం మొత్తాన్ని నేను ఒక క్లాత్లో చూస్తున్నా. ఉపాసన అది. ఒక చిన్న క్లాత్ పీస్లో మొత్తం జాతినంతా నేను చూస్తున్నాను కాబట్టి దానికి నమస్కారం చేస్తా, సెల్యూట్ చేస్తా నేను. కాబట్టి నేను ఒక జెండాకి సెల్యూట్ చేస్తున్నప్పుడు ఎవరికి సెల్యూట్ చేస్తున్నాను అనుకుంటా నేను? కేవలం ఒక జెండాకి కాదు, నా దేశానికి నేను వందనం చేస్తున్నాను అనే భావన ఉంటుంది. ఉపాసన. కాబట్టి అక్కడ ఏమీ లేదు, దేశం లేదు, క్లాత్ ఏది. బ్రహ్మ కానటువంటి దాంట్లో కూడా బ్రహ్మతత్వాన్ని చూడగలగటం ఏదైతే ఉందో అది మనకు. అట్లాగే శివలింగాలు ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి మనకి అన్ని చోట్ల. అంత శివలింగం ఎక్కడన్నా కనిపించింది అనుకోండి, వీళ్ళు అందరూ నీళ్లు పోసేస్తూ ఉంటారు, దాని మీద పాలు పోసేస్తూ ఉంటారు. ఏమిటది? దాంట్లో భక్తి చూస్తారు, దాంట్లో భగవంతుడిని చూస్తారు. ఉపాసన. కాబట్టి భగవంతుడు నా విధంగా నమస్యంతశ్చ మాం భక్త్యా, భక్తితోటి నిరంతరం నమస్కారం చేస్తూ ఆయన్ని సతతం కీర్తిస్తూ దృఢవ్రతంతో పూజిస్తూ ఉంటారట. జ్ఞాన యజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం జ్ఞానయజ్ఞేన చాప్యన్యే
యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం అన్యే అపి జ్ఞానయజ్ఞేన చ యజంతః. కొంతమంది ఎట్లా ఆరాధిస్తారట భగవంతుణ్ణి? జ్ఞానయజ్ఞేన. ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి? జ్ఞానయజ్ఞం. గీతా జ్ఞాన యజ్ఞం. కాబట్టి ఈ యజ్ఞం అనేటువంటిది ఏంటి? ఒక కృషి. మీరందరూ కలిసి రోజు రావటం టైంకి, నేను రోజు రావటం టైంకి, నేను చెప్పటం, మీరు వినటం, ఒక టైమింగ్స్ అనేటువంటి ఒక డిసిప్లిన్ అనేటువంటిది మెయింటైన్ చేయటం, ఒక క్రమశిక్షణ, అయిపోతేనే కుర్చీలన్నీ తీసి పక్కన పెట్టడం, ఇదంతా ఏంటి? ఒక సిస్టమ్. ఈ సిస్టమ్ని ఫాలో అవుతూ దీన్ని క్రమం తప్పకుండా ఏం జరిగినా సరే మనం చేసుకుంటూ వస్తున్నాం. ఇది ఒక యజ్ఞం. కాకపోతే ఈ యజ్ఞంలో ఏంటి? హవిసులు ఏం లేవు. జ్ఞానం, జ్ఞానం ఇవ్వటం, జ్ఞానం పుచ్చుకోవటం. ఈ ట్రాన్సాక్షన్ అంతా జ్ఞానం మాత్రమే. ఇక్కడ ఇంకేముండదు. భగవద్గీత చెప్పటం, భగవద్గీత వినటం. కాబట్టి కొంతమంది ఏం చేస్తారు? ఈ రకంగా భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. భగవంతుడి యొక్క జ్ఞానం ద్వారా భగవంతుడిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకు ముందంతా కూడా మనం భగవంతుడు అనేటువంటి దాన్ని, ఆ సిద్ధాంతాన్ని చూసినటువంటి విధానం వేరు. కానీ భగవద్గీత ప్రారంభించిన తర్వాత మనం భగవంతుడిని చూస్తున్నటువంటి విధానం వేరు. అప్పటికిప్పటికి మనకు ఆ తేడా కనిపిస్తుంది. ఎందుకని? అప్పుడు మనం అనుకున్నటువంటి భగవంతుడు వేరు, ఇప్పుడు మనం అనుకున్నటువంటి భగవంతుడు వేరు. కాబట్టి ఇక్కడ ఎందువల్ల నాకు భగవంతుడు ఇంకొక రకంగా కనిపిస్తున్నాడు? జ్ఞానం, జ్ఞాన యజ్ఞం వల్ల. కాబట్టి జ్ఞానాన్ని తెలుసుకోవటం కూడా అదొక మహాయజ్ఞం అండి. జ్ఞానయజ్ఞం ద్వారా ఆరాధిస్తూ ఉంటారు. యజంతో మాముపాసతే చెప్తూ ఏమన్నారు? కొంతమంది ఏకత్వేన, కొంతమంది ఎట్లా ఉపాసిస్తారు నన్ను? ఏకత్వం, ఏకం. ఏకం అంటే ఒకటే. ఇంకొంతమంది ఎట్లా ఉపాసన చేస్తారు? పృథక్త్వేన, విడివిడిగా ఉపాసన చేస్తారు. అంటే ఏం లేదండి, శంకరాచార్యులు వారు దేన్ని ప్రతిపాదించారు? అద్వైతం కదా. విశిష్టాద్వైతంలో ఏముంటుంది? ద్వైతం ఉంటుంది. చూడండి, ద్వైతంలో ఏముంటుంది? భగవంతుడు వేరు, భక్తుడు వేరు. అక్కడ ద్వైతం అనేది. పృథక్త్వేన, భగవంతుడు భక్తుడు వేరు. అద్వైతంలో ఏముంటుంది? భగవంతుడు భక్తుడు వేరు కాదు, ఇద్దరు ఒకటే. ఏకత్వేన పృథక్త్వేన. నువ్వు ఏకత్వంలో ఉపాసన చేసినా, విడిగా ఉపాసన చేసినా మొత్తానికి ఎవరు? భగవంతుడు ఒకడే. నీకు తెలియకపోవచ్చేమో, కానీ భగవంతుడు ఉన్నటువంటి భగవంతుడు మాత్రం ఒకడే. ఆ భగవంతుడినే నువ్వు విడిగా ఆరాధిస్తున్నావు. నీకు తెలియనంతకాలం తెలిసినటువంటి వాడు నేనే భగవంతుడిని అని చెప్పి ఉపాసన చేసుకుంటున్నాడు. ఇంతే తేడా. కాబట్టి ఎలాగన్నా ఆరాధించండి, మొత్తానికి ఎవరిని ఆరాధిస్తున్నారు? అందరూ కలిసి భగవంతుడినే ఆరాధిస్తున్నారు. అది ఏకత్వమైనా కావచ్చు, ద్వైతమైనా కావచ్చు, అద్వైతమైనా కావచ్చు అని చెప్పి బహుధా విశ్వతో ముఖం. ఇంకొంతమంది ఎట్లా ఆరాధిస్తారట? బహుధా, వివిధమైనటువంటి రూపాలలో. భగవంతుడిని ఒక రూపంలో చూడడానికి ఇష్టం ఉండదు కొంతమందికి, అనేక రూపాల్లో చూస్తారు, అనేక రకాలుగా. ఇప్పుడు మనకి ఎంతమంది? ఇప్పుడు 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు మనకి. 33 కోట్ల మంది దేవతలు. ఇంతమంది దేవతలు అవసరమా అండి? ఇంతమంది దేవతలు అవసరమా మనకి? వాస్తవంగా చెప్పాలంటే చాలా అవసరం అండి. ఇప్పుడు ఒకటే దేవుడు ఉన్నాడు అనుకోండి, చాలామంది అంటూ ఉంటారు ఏంటంటే, సార్ మనకి ఎందుకు సార్ ఇన్ని పెట్టారు, మనకి ఇన్ని గ్రంథాలు, ఇంతమంది దేవతలు, ఇంతమంది గురువులు, ఇన్ని రకాల శాస్త్రాలు, ఇన్ని రకాల పుస్తకాలు, ఇవన్నీ ఎందుకు పెట్టారు? ఎందుకు పెట్టారు? ఏదో ఒక దేవుడు, ఒక గురువు, ఒక పుస్తకం ఉంటే సరిపోతుంది కదా. మిగతా వాళ్ళందరూ అట్లాగే కదా చేస్తుంది. ఇప్పుడు క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్ళారనుకోండి, వాళ్ళే ఒక దేవుడు, ఒక పుస్తకం, ఒక గురువు, అంతే. ఈవెన్ ఇస్లాం దగ్గరికి వెళ్ళి అంతే, ఒక దేవుడు, ఒక గురువు, ఒక పుస్తకం, అంతే. మన దగ్గరికి వచ్చేసరికి అట్లా కాదు, ఎంతమంది దేవతలు, ఎంతమంది పుస్తకాలు, ఎంత పెద్ద సైన్స్, ఇదంతా. ఎందుకు సార్ ఎంతమందిని పెట్టారు? ఏం చేస్తాం? అన్ని రకాలైనటువంటి జనాలు ఉన్నారు కాబట్టి అంతమంది అవసరం మనకి. ఇప్పుడు రోడ్డు మీద ఏదో జరుగుతోంది సార్, ఒకళ్ళని రక్షించాలి, ఒక 10 మందికి ఇబ్బందుల్లో ఉన్నారు, 10 మందిని రక్షించాలి, ఒకడే దేవుడు. పాపం ఆయనకి ఒకళ్ళు రక్షిస్తుంటే ఇంకోటి పడిపోతుంటే ఏం చేస్తాడు ఆయన మాత్రం?
మరి రక్షించాలంటే ఇంకొకటి ఉండాలి కదా, పంచుకుంటారనమాట. 33 కోట్ల మంది, అరే నువ్వు వటిళ్ళు నువ్వు వెటిళ్ళు. కాబట్టి ఉంటే తప్పేంటండి, ఏంటి నష్టం? ఇలాగే ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారు నాకు అర్థం కాదు ఎప్పటికీ. ఇంతమంది దేవతలు ఎందుకండి? ఒకడు ఉంటే చాలు కదా, ఒకడుంటే చాలు. కానీ ఇంతమంది ఉండటం వల్ల కూడా చాలా లాభం ఉంది. పృథక్త్వేన బహుధా విశ్వతోముఖం. అంతేకాదండి, కేవలం ఇంతమంది దేవతలనే కాదు, అనేక రకమైనటువంటి చెట్లని, పుట్లని, జంతువుల్ని, వస్తువుల్ని, వీటినన్నిటినీ కూడా మనం ఎలా ఆరాధిస్తాం? దేవతలుగా ఆరాధిస్తాం. విశ్వతోముఖం బహుధా. ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు అనుకోండి, ఆ రైతు నాగలిని దేవతగా ఆరాధిస్తాడు. ఎందుకని? అది లేకపోతే వ్యవసాయం చేయలేడు. అతనికి అన్నం పెట్టేటటువంటిది అదే. అతనికి అన్నం పెట్టడమే కాదు, అతను పండించేటటువంటి పంట అంతా కూడా తిని మనం కూడా అన్నం తినేటటువంటిది అదే. ఆ నాగలే కనుక లేకపోతే వ్యవసాయం చేయలేడు. అందుకని అక్కడ నాగలిని దేవతగా ఆరాధిస్తాడు ఆయన. ఆవుని పూజిస్తాడు, గౌరవిస్తాడు ఆయన. మనం కూడా గోపూజ చేస్తాం. ఆ గోవులో అందరు దేవతలు నిక్షిప్తమై ఉన్నారని చెప్పి ఆ తోకభాగం దగ్గరికి వెళ్ళి అక్కడ నమస్కారం చేసుకుంటాం అంతా కూడా. ఇవన్నీ ఎందుకు పెట్టారు? విశ్వతోముఖం. అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు, అంతటా వ్యక్తమవుతున్నటువంటి వాడు. కాబట్టి అందరిలోనూ అంతటా చూడడం కోసం అని చెప్పి ఇంత పెద్ద సిస్టమ్ మనకి పెట్టారు. కాబట్టి రకరకాలుగా భగవంతుడిని ఆరాధించేటటువంటి వాళ్ళు ఉన్నారు. అందరూ చివరికి ఆరాధించేటటువంటి భగవంతుడు మాత్రం ఆ పరమాత్మనే. ఏదో ఒక రకంగా పరమాత్మనే అనేక రకాల్లో చూస్తూ ఉంటారు అందరూ అని చెప్పారు ఇప్పటిదాకా. ఇంకొన్ని ఇట్లాంటిదే ఇంకొన్ని ఇంకా ఏ రకాలుగా భగవంతుడిని ఆరాధిస్తారు అనేటువంటివి తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. వాటిని రేపు చూద్దాం మనం. హరి ఓం.